తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభా సభ్యులకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలను సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ఉన్నతాధికారులు, వివిధ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రం, క్రీడా స్ఫూర్తితో నడుస్తున్న రాష్ట్రమని తెలియజెప్పడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిత్యం రాజకీయాలలో మునిగి తేలుతూ నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఒక స్ఫూర్తి, విశ్రాంతి, ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రీడాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి, రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ, క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది.
ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం పాలకులు క్రీడల మీద దృష్టి పెట్టకపోవడమే. నేను ఆ మధ్యకాలంలో సౌత్ కొరియాకు వెళ్ళిన ఆ మొత్తం దేశ జనాభా ఒక తెలంగాణ జనాభా అంతా కూడా లేదు. సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాజ్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మనకు లేని విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అందుకే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరల్డ్ కప్ ఛాంపియన్ సాధించిన సిరాజుద్దీన్ని ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే నిజామాబాద్ ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహించే పరిస్థితి. పారా ఒలింపిక్స్లో దీప్తి జువాన్జీ ఈరోజు గోల్డ్ మెడల్ మన సిల్వర్ మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఈరోజు క్రీడలలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ సంబంధించిన హాకీ ఈరోజు మనము వరల్డ్ కప్కి సంబంధించిన ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేసినాం. ట్రై నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్, వరల్డ్ కాంపిటీషన్స్ని మనం ఇక్కడ వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా వివిధ రంగాలలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ క్రీడా స్ఫూర్తిని నింపడానికే మనం ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. మీరందరూ చూసిండ్రు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయాలలో మమ్మల్ని విమర్శిస్తే నేనేం పట్టించుకోను. రాజకీయాలలో ఏదైనా అంశాలను లేవనెత్తితే తప్పకుండా వాళ్ళు లేవనెత్తిన అంశాలను మేము గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్కి ఒక గొప్ప గుర్తింపు ప్రపంచంలోనే తెచ్చిన మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తెస్తే దాని వివాదం చేసి అతన్ని ఎందుకు పిలిచిందనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? నేను ఆ ప్రతిపక్ష మిత్రులను నేను అడుగుతున్నా, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోనే ఈ మధ్య డ్రగ్ లార్డ్
లార్జ్ చాపో ఎన్కౌంటర్ అయ్యిండు. వేలాది మంది పోలీసులు వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మన రాష్ట్రానికి వస్తే మన ప్రతిష్ట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎల్ చాపోను, డ్రగ్ లార్డ్ కింగ్ను మెక్సికో ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధం ప్రకటించి ఎన్కౌంటర్ చేసిన అతన్ని మీరు ఈ రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారా? నాకైతే అర్థం కాలే. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వీక్షించడానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. అదే విధంగా శ్రీధర్ బాబు గారు సూచన చేసిరు, పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేసిండ్రు. ఇది చరిత్ర కలిగిన గొప్ప స్టేడియం. ఈ రోజు ఈ స్టేడియంలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని హైదరాబాదు నడిబొడ్డున, హైదరాబాదు నగరానికి తలమానికమైన ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన క్రీడా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల క్రీడా మైదానాలను 700 కోట్ల రూపాయలతోని ప్రపంచ స్థాయి క్రీడల వసతులను అక్కడ అభివృద్ధి చేసి భవిష్యత్తులో 2034లో ఒలింపిక్స్ని అక్కడ నిర్వహించే విధంగా ఈనాడు ఆ మైదానాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసినాం. 3 నెలల్లోనే అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. 3 సంవత్సరాలలో ప్రపంచ పోటీలన్నిటినీ గచ్చిబౌలి క్రీడా మైదానాలలో నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మీకు బేగంపేటలో ఉన్న హాకీ క్రీడా మైదానాన్ని ఒకనాడు అంతర్జాతీయ ఒలింపిక్స్లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేసిన బేగంపేట్ హాకీ క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, 1950 నుంచి 60 మధ్యలో ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాదు నగరం నుంచే ఆనాడు ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుట్బాల్లో ఎప్పుడు ఒలింపిక్స్ ఎంట్రీ లెవెల్లో కూడా మనము పోలేదు. ఆనాడు దేశానికి 4వ స్థానం తెచ్చిన క్రీడాకారులు 7 మంది మన నగరానికి సంబంధించిన వాళ్ళే. ఒకప్పుడు ఫుట్బాల్కి, హాకీకి, క్రికెట్కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి సహకారం ఉండాలని ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో సమర్థించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.